సుమతి శతకం మూవీ ట్రైలర్ ను శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో ఆ చిత్ర యూనిట్ సభ్యులు రిలీజ్ చేసింది. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో అమర్దీప్, హీరోయిన్ శైలి చౌదరి సినిమా ముచ్చట్లు పంచుకున్నారు. కుటుంబ కథాంశంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఫిబ్రవరి 6న సుమతి శతకం సినిమా రాబోతుందని వారు తెలిపారు. నిన్న చిత్రాలను ఆదరించాలని, చిన్న చిత్రాలను వారు ఆదరించాలని కోరుకున్నారు. Saili as Sumati. Thank you everyone for coming here today and thank you for having us. Today we really feel very blessed after darshan at Tirupati and please do watch Sumati Satakam. We have made this movie with lots of love and efforts and I hope you all will watch it and support us. Your support really means a lot to us. So please shower us with your blessings and thank you once again, the whole media team. ఈరోజు మా సుమతి శతకం టీం అందరం తిరుపతికి రావడం జరిగింది. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం ముగించుకొని ఈరోజు ఈ తిరుపతిలోనే సుమతి శతకం ట్రైలర్ అనేది ఈ సాయంత్రం రిలీజ్ కాబోతుంది. మా సుమతి శతకం ఫిబ్రవరి 6వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సో అందరికీ కూడా మా టీం అందరినీ బ్లెస్ చేసి మా మూవీని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరికీ కోరుకుంటున్నాం. మీ అందరి ముందుకు మా మూవీ టీం నుండి మా హీరో అమర్దీప్, మా హీరోయిన్ శైలి, అదేవిధంగా తేజ, మహేష్ విట్ట అండ్ డైరెక్టర్ నాయుడు అందరూ వచ్చాము. సో ప్లీజ్ బ్లెస్ అస్ అండ్ ఫిబ్రవరి 6వ తారీఖున సుమతి శతకం మీ ముందుకు వస్తుంది. ఒక హీరోని 100 మంది అమ్మాయిలు రిజెక్ట్ చేసిన తర్వాత 99 అమ్మాయిలు రిజెక్ట్ చేసిన తర్వాత 100వ అమ్మాయి హీరోని ఫైనల్ చేసి యాక్సెప్ట్ చేస్తుంది. సో అందుకే అమ్మాయి పేరు సుమతి. 99 అమ్మాయిలు మిస్ అయిన తర్వాత దొరికిన అమ్మాయి కాబట్టి సుమతి శతకం అని చెప్పేసి టైటిల్ పెట్టాము. సుమతి శతకం అనే సినిమా ఇది నిబ్బా స్టోరీ లాగా అండ్ ఏ సర్టిఫికేట్ కథ అదేం కాదండి, క్లీన్ యూ సర్టిఫికేట్. అండ్ దీంట్లో ఒక దైవత్వం అనేది ఒకటి ఉంది కథలో. మరొకసారి అడుగుతున్నాను, అందరూ ఫిబ్రవరి 6వ తారీఖున సుమతి శతకానికి వచ్చి చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. డివైన్ ఎంటర్టైన్మెంట్, థ్రిల్లర్ అన్నీ కలగలిసి ఉన్న ఒకే ఒక చిత్రం. సో మామూలుగా అంటూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, తిరుపతి మీడియా వాళ్ళందరూ మా యొక్క సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడే వెంకన్న స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చేసాం. బేసిక్గా నాకు పర్సనల్గా నేను నమ్మేది ఎర్త్ మీద ద హోల్ పాజిటివ్ ప్లేస్ ఏదైనా ఉందంటే తిరుమల. నేను నా ఫ్యామిలీతో ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాను. ఈ ఇయర్ నిజంగా నాకు రావడం కుదరలేదు. మా మూవీ ప్రమోషన్ చేసుకోవడానికి తిరుమలకి రావడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది.